హలో అండి, నా పేరు నాగశంకరరావు అండి. నేను ఎన్ఆర్ఐలో ఈపీఏ ట్రైనింగ్ నుంచి అటెండ్ అవ్వడానికి వచ్చాను. నేను ఇక్కడ 11 డేస్ ప్రోగ్రామ్ అండి. ఈరోజు 3వ రోజు ప్రోగ్రామ్ నడుస్తుంది. ఫ్యాకల్టీగా శ్రావణ్ వారణాసి గారు వచ్చారు ఇక్కడికి ఫ్యాకల్టీగా. సబ్జెక్ట్ టీమ్ వర్క్, డిసిప్లిన్ అండ్ వర్క్ ప్లేస్ బిహేవియర్ అని ఉందండి టాపిక్. సారు రాగానే ఏం చెప్పారంటే, ఫస్ట్ నేను 50 రూపాయలు, మీరు ఎవరైనా 50 రూపాయలు నాకు ఇచ్చి 100 రూపాయలు తీసుకెళ్ళని చెప్పారు. అర్థం కాలేదు ఎవరు ముందుకెళ్ళలేరు. కొద్దిగా అయినాక ఒక అతను వెళ్ళి 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకున్నారు. నెక్స్ట్ టైం మళ్ళీ సార్ ఏం చెప్పారంటే, నేను 200 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఇచ్చి ఎవరైనా తీసుకెళ్ళారంటే మళ్ళీ ఇంకొతను వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 200 రూపాయలు తీసుకున్నారు. మూడోసారి సార్ ఏమన్నారంటే, 500 రూపాయలు ఇస్తాను, మీరు 200 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళండి అంటే వాళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ అయిపోయిందని చెప్పారు సార్. అంటే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే మనం ఉపయోగించుకోవాలి అనేది ఆ యొక్క ప్రాక్టికల్ యొక్క మెసేజ్ చాలా బాగా ఇచ్చారు సార్, చాలా బాగా చెప్పారు సార్. మళ్ళీ ఇంకోటి అక్కడ 4 సబ్జెక్ట్ 4 టాపిక్ తీసుకున్నారు. టీం వర్క్ ఒకటి తీసుకున్నారు, లీడర్షిప్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి, బిహేవియర్ ఒకటి, 4 టాపిక్లు తీసుకున్నారు. ఆ 4 టాపిక్స్ని కారు మీద ఎగ్జాంపుల్కి ఇచ్చారు. టీం వర్క్ అంటే కారుకున్న 4 చక్రాలు. 4 చక్రాలు ఏదైనా కరెక్ట్గా లేకుంటే టీం వర్క్ మనం వర్క్ చేయలేము. అదొక ఎగ్జాంపుల్గా సార్ ఇచ్చారు మంచిగా. అంటే మనము సేల్స్ టీమ్ కానీ, లేదా మార్కెటింగ్ టీం కానీ, సైట్ విజిట్ కోఆర్డినేషన్ కానీ, లేదంటే సిఆర్ఎం ఫాలోఅప్స్ కానీ ఇవేమి మనము చేయలేము. టీం వర్క్ ఉంటే ఇవన్నీ బాగా చేయొచ్చు మనము. అదొకటి. నెక్స్ట్ లీడర్షిప్ ఇచ్చారు. లీడర్షిప్ అంటే కారు యొక్క స్టీరింగ్ అన్నట్టు. అంటే స్టీరింగ్ అంటే ఆ స్టీరింగ్ కరెక్ట్ లేకుంటే మనకు డైరెక్షన్ మనం మార్చుకోలేము. కారు డైరెక్షన్ మార్చుకోలేము. అంటే మన లీడర్స్ అంటే మన కంపెనీ మేనేజ్మెంట్ డైరెక్షన్ వల్ల మనము ఏదైనా సాధించగలము. వాళ్ళని ఫాలోఅప్ చేస్తే మనం ఏదైనా సాధించగలము, వాళ్ళు కూడా మనం ఫాలోఅప్ చేస్తారు. మూడోది డిసిప్లిన్ అంటే ఇంజన్ బాగోకుంటే మన కారే కదలదు. దాని గురించి ఏం చేయాలంటే మనం డైలీ కాల్స్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి, ప్లస్ లీడ్స్ జనరేట్ చేసుకోవాలి, సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు సార్. ఇంకోటి బిహేవియర్ అంటే మన బిహేవియర్ని బట్టి మన మీద నమ్మకం కలుగుతుంది ఎవరికైనా. అంటే నువ్వు ఎలాంటి వాడివి, నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ప్లస్ నీ పేషెన్స్ ఏంటిది, ప్లస్ నువ్వు నిజాతి పరుడువా కాదా, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. దానివల్లనే మన మీద కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఇలాంటి టిప్స్ చాలా చిన్న టిప్స్ చెప్పుకుంటూ సారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చెప్పారు. ఎక్సలెంట్ అండి సార్ చెప్పింది. ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి మెనీ థ్యాంక్స్ అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఇంకా మంచిగా చేసి మమ్మల్ని మంచిగా మోటివేట్ చేయాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి.